నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని మార్ఫ్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే ఒక విధంగా కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలని అవి చెప్పొచ్చు. ఇలాగే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక వీడియో బయటకి వచ్చినప్పుడు లోకేష్ గారు ఇలా ఒక వ్యక్తి మీద డైరెక్ట్ గా అటాక్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, మనం రాజకీయాలు చేయాలి తప్పితే ఒక వ్యక్తిని డైరెక్ట్ గా దూషించకూడదు అని చెప్పి చాలా రెస్పాన్సిబుల్ గా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా జరుగుతుంటే వైసీపీ నుంచి ఏ ఒక్కరు కూడా వచ్చి దాన్ని ఖండించడం లేదు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించింది నేను కూడా చూశాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ముగ్గురు నడిచి వస్తున్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో. అదే క్రమంలో ప్లీజ్ నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురిని అభ్యర్థిస్తున్నట్టుగా ఒక ఫ్లెక్సీ పెట్టుకొని వారి ముందు కూర్చొని వాళ్ళని ప్రాధేయపడుతున్నట్టుగా ఒక వీడియో సృష్టించారు. అది చూసినప్పుడే నాకు అనిపించింది, ఇవాళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు, ఓ పార్టీ అధినేత, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కానీ ఇలా చులకనగా ఈయన్ని పోర్ట్రేట్ చేయాల్సిన నెస్టీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు. ఆరోగ్యకర రాజకీయాలకే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అటువంటి పార్టీ శ్రేణుల నుంచి ఈ విధమైన ఈ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం అనేది సహేతుకం కాదేమోనని నాకు కూడా అనిపించింది. అదే భావన వ్యక్తం చేస్తూ నారా లోకేష్ గారు కూడా తన శ్రేణుల్ని ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పని హెచ్చరిస్తూ, మన పార్టీ విధానం ఇది కాదు, మనం మర్యాద ఇచ్చిపుచ్చుకుందాం, మనకు మర్యాద ఇవ్వకుంటే అది వాళ్ళ సంస్కారం, కానీ మన ప్రత్యర్థికి కూడా గౌరవం ఇవ్వటం మన సంస్కారం, మనం మన సంస్కారానికే కట్టుబడి ఉందాం అని చెప్పని తన శ్రేణుల్లో చేసిన తప్పును కూడా చక్కదిద్దే ప్రయత్నం లోకేష్ గారి వైపు నుంచి జరిగింది. అలాగే మీరు ఇప్పుడు చెప్పినట్టు అదే వైసీపీ శ్రేణులు తిరిగి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పుచ్చుకున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని దీవిస్తున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోలు విడుదల చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బహిరంగంగా ఓ రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా బేగంపేట ఎయిర్పోర్ట్కి రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసిన జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారికి పాద నమస్కారం చేయడం చూశాను నేను. అంతేగాని ఇంకెవరికైనా పాద నమస్కారాలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాను 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున మీడియా సమక్షంలో లైవ్ స్ట్రీమింగ్ అవుతా ఉండగా రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేశాడు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరుపతి పర్యటనకు వచ్చిన రోజు ఎయిర్పోర్ట్లో ఆయనకి నమస్కారం చేశాడు కాళ్ళకి. అంటే కాళ్ళకి నమస్కరించే సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది 2 సందర్భాల్లో మీడియా సమక్షంలో లైవ్ స్ట్రీమింగ్లో నిర్ధారణ అయింది. అటువంటి వైసీపీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి పాద నమస్కారం చేసినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మీరు లోకేష్ గారు ఖండించారు కదా, తన శ్రేణులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు కదా, వైసీపీ ఇలా మరి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్న తన శ్రేణులను ఎందుకు కట్టడి చేయలేదు అని చెప్పని అమాయకపు ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. అది వైసీపీ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన పాపానికి సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులనే దూషిస్తా పోస్టులు పెట్టారు. అత్యంత జుగుసాకరంగా బెదిరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. హైకోర్టుకి దురుద్దేశాలు ఆపాదించారు. చివరికి హైకోర్టు రిజిస్ట్రార్ గారు స్వయంగా నమోదు చేసిన కేసు సిఐడి ద్వారా కేసుని విచారణకు కూడా పరిగణలోకి తీసుకోవాలి. చివరికి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగి దానికి బాధ్యులైన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ అరెస్టులు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడగలిగే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగిపోయే వైసీపీ శ్రేణుల్ని ఏపీ ఫైబర్ నెట్లో 600 మందిని, డిజిటల్ కార్పొరేషన్లో ఐఎన్పిఆర్ కమిషనర్ ద్వారా వందలాది మందికి జీతాలు ఇచ్చి పెంచి పోషించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పాపంగా తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాలని అత్యంత జుగుసాకరమైన మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తిత్వాలకు పాల్పడ్డారు. మహిళ అంటే చాలు హిట్టింగ్ బిలో ది బెల్ట్ అని చెప్పని డైరెక్ట్గా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా సోషల్ మీడియా కార్యకర్తలు ఎందరు బాధితులుగా మారారు అనేది మన కళ్ళ ముందున్న వాస్తవం. అమరావతి మహిళలు వాళ్ళని ఎంత దారుణంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, వాళ్ళకి కుకట్పల్లి ఆంటీలు అని చెప్పని పేర్లు పెట్టి ఏ విధంగా హేళనపూర్వకంగా వాళ్ళ మానసిక ఆనందం పొందారో చూసాం మనం. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకున్నారు. ఆఖరికి రాజకీయంగా విభేదించిన పాపానికి తన తోడబుట్టిన చెల్లెల్ని, ఆమెనే అత్యంత జుగుసాకరంగా, అత్యంత హేయమైన భాషతోటి, మార్ఫింగ్ ఫోటోలతోటి
అసలు రాజశేఖర రెడ్డికి ఆమె పుట్టలేదు అన్న అర్థం వచ్చేటట్టు, అంటే తన తోడపుట్టిన చెల్లెల్ని ఎవరో తన సోషల్ మీడియా ద్వారా హేళన చేయడం కాదు. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార సందర్భంగా కడప జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో బహిరంగ సభ వేదిక నుంచి నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పనే హేయమైన కామెంట్ చేశాడు. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అతని సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎలా అవమానించే వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలుగుదేశం మహిళా శాసనసభ్యులు, ఈ రోజున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఆమెను గురించి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు, గౌతి శిరీష్ గారు ఆమె గురించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసాం. ఇటువంటి సంస్కృతిని, ఇటువంటి సంస్కార హీనత్వాన్ని పెంచి పోషించిన వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సోషల్ మీడియా ఇంతకన్నా కుసంస్కారపు విమర్శలు, ఇంతకన్నా కుసంస్కారపు పోస్టులకి పెట్టరు అనుకున్న ప్రతిసారి కూడా అరే పిచ్చోళ్ళారా మీ అంచనాలు తలకిందులు చేస్తూ మేము మరింత దిగజట్టడానికి సిద్ధంగానే ఉంటామని చెప్పని ఒక పోస్ట్ తలదన్నే అంతటి కుసంస్కార పోస్ట్ ఇంకొక దాంట్లో వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ విధమైన పోస్టులు పెడతా ఉన్నారు. నేను గతంలో కూడా లైవ్ డిబేట్లో కూడా ప్రభుత్వాన్ని అప్పీల్ చేశాను. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నివారించడం కోసం ఈగల్ అని చెప్పిన ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ ద్వారా వీలైనంత వరకు గంజాయి పంటని, గంజాయి ప్రాసెస్ని, గంజాయి రవాణాని, గంజాయి వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కట్టడి చేసేసారు ఆల్మోస్ట్. అలాగే ఈ సోషల్ మీడియా అరాచకవాదులను కట్టడి చేయడానికి కూడా ఎవరెవరు ఏ కలుగుల్లో దక్కుని ఏ మారు పేర్లతోటి ఏ అకౌంట్లు మెయింటైన్ చేస్తా ఈ విధమైన వ్యక్తిత్వాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈగల్ లాంటి ఒక ప్రత్యేక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పని నేను పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని పదే పదే నేను సూచిస్తూ ఉన్నా. ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని మొన్న చంద్రబాబు నాయుడు గారిని అయింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళలను అయింది, భువనేశ్వర్ గారిని బ్రాహ్మణిని అయింది, లోకేష్ని అయింది, పవన్ కళ్యాణ్ గారి 2 కుమార్తెలను అయింది, పవన్ కళ్యాణ్ గారిని అయింది. అంటే తమ రాజకీయ ప్రత్యర్థులు అయితే చాలు ఎంత హేయమైన భాష అయినా, ఎంత సంస్కారహీనపు పోస్టులతోటైనా సరే విరుచుకు పడుతున్న ఈ వైసీపీ ఈ కిరాయి మోకల్ని కట్టడి చేసి కఠినంగా వాళ్ళని శిక్షించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాదు అని అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్, ఆయన విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన శ్రేణులు, ఆయన అభిమానులు గనక దీన్ని మేము బజార్లోనే వీధి పోరాటంతో తేల్చుకుందామని చెప్పని రోడ్డు ఎక్కితే ఆ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతాయి. ఇదే సందర్భంలో వైసీపీ శ్రేణులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, మేమేదో ఫేక్ అకౌంట్లతోటి మేము ఎక్కడో విదేశాల్లో కూర్చోనో లేదు ఇంకేదో వేరే రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో కూర్చొని మా ఈ క్రియేటివ్ పరిజ్ఞానంతో మేము ఏ ఫోటోలు ఎవరైనా మార్ఫింగ్ చేయగలుగుతామని చెప్పని అహంకారపూరిత కండకావరపు ప్రదర్శన మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా రేపటి రోజున ఈ మధ్య చూసాం, మేము విదేశాల్లో ఉన్నాం కదా అని చెప్పని చెలరేగిపోతే ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి వచ్చిందో చూసాం. ఇవాళ గౌరవప్రదమైన విదేశాల్లో ఉన్నత చదువులతో దక్కించుకున్న ఉద్యోగాల స్థాయి నుంచి ఇవాళ జైలు పాలయ్యి జైల్లో ఉన్న నేరగాళ్ల సరసన కూర్చునే పరిస్థితులు మీరు సృష్టించుకుంటా ఉన్నారు. అదే పరిస్థితులు, పరిణామాలు మీకు కూడా కావాలి అని అంటే ఇదే విధమైన వాటిని ప్రదర్శించండి. ఇదే విధమైన ఈ మార్ఫింగ్ సంస్కృతికే కట్టుబడండి. కాదు మేము కూడా సంస్కారయుతంగా బతకాలి అనుకుంటున్నామంటారా, ఈ సంస్కృతిని మీ రాజకీయ అఫిలియేషన్స్కి అతీతంగా మీరు కూడా విడనాడండి. విమర్శలు ప్రతి విమర్శల వరకు రాజకీయాలు పరిమితం కావాలి తప్ప, ఇష్యూస్ ఆధారంగా విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిత్వ హన్నపు స్థాయికి విమర్శలు దిగజారిన నిమిషాన అంతిమంగా నష్టపోయేది సమాజం. ఆ సమాజంలో మీరు కూడా అంతర్భాగం. అది మొట్టమొదటి రియలైజ్ కండి. థ్యాంక్ యూ సార్.